హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్ గా టేస్టీగా వంకాయ రోటి పచ్చడి అయితే చేసి చూపిపోతున్నానండి. చాలా రుచి బాగుంటుందండి వంకాయ రోటి పచ్చడి అనేది. ఒక్కసారి అయితే ఇలా నా స్టైల్లో చేసి చూడండి. ముందుగా అయితే ఒక 1/2 కిలో వంకాయలు అయితే నేను తీసుకున్నానండి. రోటి పచ్చడి కోసం మీరు ఏ వంకాయలైనా తీసుకోవచ్చండి. నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి ఇవి తీసుకున్నాను. ఇప్పుడైతే పెద్ద బౌల్ తీసేసుకొని దాంట్లో ఫుల్గా అయితే వాటర్ వేసేసుకొని దాంట్లో 1/2 స్పూన్ అయితే ఉప్పు వేసుకున్నానండి. ఇంకో 1/2 స్పూన్ ఏమో పసుపు వేసుకున్నాను. ఈ ఉప్పు పసుపు వాటర్ ఒక పక్కన పెట్టేసుకొని ఇలా మిక్స్ చేసేసుకొని, ఎందుకంటే ఇప్పుడు మనం వంకాయలు కట్ చేసేసుకొని ఈ వాటర్లో వేసుకుంటామండి. ఇలా పసుపు ఉప్పు వాటర్లో వేసుకోవడం వల్ల వంకాయలు అనేవి నల్లబడకుండా ఉంటాయండి అండ్ కండ్రెక్కకుండా ఉంటాయి. కండ్రెక్కితే ఏంటంటే వంకాయ పచ్చడి అన్న కూర అన్న చేదు వస్తుందండి. అందుకే ఇలా ఉప్పు వాటర్లో వేసుకోవాలి ఖచ్చితంగా. ఇలా అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వాటర్లో వేసేసుకుంటున్నానండి. అలానే మొత్తం వంకాయలు అయితే కట్ చేసేసుకోవాలి. వంకాయ ముక్కలు ఇలానే కట్ చేసుకోవాలని లేదండి, మీ ఇష్టం అండి. మీకు కావాలనుకుంటే చిన్న చిన్న క్యూబ్స్ గా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టేసుకున్నానండి. బాండి హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి వంకాయ ఫ్రై చేసుకోవడం కోసం. ముందు వంకాయలు ఫ్రై చేసుకొని రెడీగా పెట్టేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అయితే వేసుకోవాలండి. వంకాయ ముక్కల్లో వాటర్ అంతా తీసేసి వేసుకోండి, ఎందుకంటే వంకాయలు వేసినప్పుడు ఇలా పైకి చిందే ఛాన్స్ ఉంటుందండి. బిగినర్స్ కోసం చెప్తున్నాను. సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని వంకాయలు అనేది వేసేసుకొని సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. వంకాయలు అనేవి ఈజీగానే మగ్గిపోతాయి కాబట్టి ఒక్కసారి అలా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని మగ్గించుకోండి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకోండి, ఎందుకంటే మళ్ళీ వంకాయలు అనేవి ఈజీగా మెత్తగా అయిపోతాయి కాబట్టి అడుగంటే ఛాన్స్ ఉంటుందండి వంకాయ అనేది. సో మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు చూడండి వంకాయ ముక్కలు అనేవి సాఫ్ట్ గా అయిపోయి కలర్ చేంజ్ అయినాయి చూడండి, ఫ్రై అయినట్టు. సో ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి వంకాయ ముక్కలు. చాలా రుచిగా ఉంటాయండి వంకాయలు. ఖచ్చితంగా ఇలా ఎక్కువ ఫ్రై చేసుకోవాలి, అప్పుడే మనకి పచ్చి స్మెల్ లేకుండా జిగురు లేకుండా ఉంటుంది వంకాయ అనేది. ఇప్పుడు అదే బాండీలో మీకు కనుక ఆయిల్ లేనట్టయితే ఇంకో 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. నాకైతే ఆయిల్ సరిపోతుందండి. అదే ఆయిల్లో చిన్న స్పూన్తో 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. మనం తీసుకున్న క్వాంటిటీకి ఇంత జీలకర్ర సరిపోతుంది. ఈ జీలకర్ర కూడా కొంచెం అయితే వీడియోలో చూపిస్తున్నట్టు లైట్గా ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఒక 5 పచ్చిమిర్చి, ఒక 5 ఏమో ఎండుమిరపకాయలు తీసుకున్నారండి. 2 కాంబినేషన్లో తీసుకోవడం వల్ల వంకాయ పచ్చడి రుచి చాలా బాగుంటుందండి. మీకు నచ్చినట్టయితే అచ్చం ఎండుమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు ఈ పచ్చడి అనేది. ఇప్పుడైతే ఈ పచ్చిమిరపకాయలు కూడా కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకుని ఒక 2 టమాటా ముక్కలు అయితే వేసుకున్నానండి. బాగా పండిన టమాటా ముక్కలు వేసుకోండి, అప్పుడే పచ్చడి రుచి చాలా బాగుంటుంది గుజ్జు గుజ్జుగా. ఈ టమాటాలు మగ్గుతున్నప్పుడే దాంట్లో ఒక గుప్పడు అయితే కొత్తిమీర ఆకులు అయితే వేసుకున్నానండి. వేసేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేయండి. కొంచెం టమాటా అనేది సాఫ్ట్ అవ్వాలండి. అలా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకోండి. సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇది కూడా. ఇప్పుడు కొంచెం టమాటా అయితే మగ్గిపోయి మనకి కొంచెం ఆవిరి ఉంటుంది చూడండి, ఇలా ఆవిరి వస్తుంది కదా. ఇలా ఆవిరి వచ్చిన తర్వాత దాంట్లో చిన్న గోలీ సైజ్ అంత చింతపండు అయితే ఇక్కడ వేసుకోవాలండి. అప్పుడు ఏంటంటే చింతపండు అనేది మగ్గిపోతుంది ఈజీగా. ఫస్టే వేసుకునే దానికన్నా ఇప్పుడు ఇలా వేసుకోవాలి. అలా మిక్స్ చేసి వేసుకోండి. చూడండి ఇంత చింతపండు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇంకొంచెం పుల్లగా కావాలి మీకు ఈ పచ్చడి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. చింతపండు కూడా వేసేసుకొని ఒక్కసారి అయితే మూత పెట్టేసుకొని ఇంకొకసారి అయితే ఒకసారి ఇలా తిప్పేసుకోవాలి మధ్యలో మూత తీసుకుంటూ. ఇప్పుడు చూడండి కొంచెం నీరుగా ఉంది చూడండి పచ్చడి అనేది. మీకు కొంచెం గుజ్జు గుజ్జుగా కావాలి, లూజ్గా కావాలి పచ్చడి అనుకుంటే ఈ స్టేజ్లో ఆపేసుకోవచ్చు అండి. నాకు ఇంకొంచెం గట్టిగా కావాలి కాబట్టి పచ్చడి మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టేసుకొని ఇంకొంచెం అయితే ఫ్రై చేసుకున్నాను చూడండి. ఇప్పుడు పర్ఫెక్ట్ అండి. ఈ స్టేజ్లో అయితే నేను ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ పదార్థాలన్నీ ఇంకా రోట్లో వేసుకొని నూరుకోవడమే అండి. ఫస్ట్ అయితే రోల్ తీసుకున్నానండి. దాంట్లో 1 స్పూన్ ఏమో కల్లుప్పు వేసుకున్నాను చూసారు కదా. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసేసుకొని ఇక్కడే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. మళ్ళీ తాలింపులు వేసుకుంటామండి. సో మొత్తం ఇక్కడే కాకుండా ఒక 4-5 వేసుకోండి ఇక్కడ వేసేసుకొని ఇప్పుడైతే నూరుకోండి. కొంచెం పలుగ్గా నూరుకోండి. ఈ పచ్చడి కొంచెం పలుగ్గా ఉంటేనే బాగుంటుందండి. మీరు కనుక నేను చూపించిన ప్రాసెస్లో చేసుకుంటే మీరు ఎప్పుడు చేసుకునే వంకాయ పచ్చడి కానీ ఈ వంకాయ పచ్చడి ఇంకా రుచి బాగుంటుందండి. కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్తో మీకే అర్థమవుతుంది చూడండి. తాలింపు అనేది నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను, చాలా బాగా వచ్చిందండి. ఇలా అయితే నూరేసుకున్నాను. రోలు కాబట్టి ఈజీగానే మెదిగిపోతుందండి. అలా 2 సార్లు ఇలా తిప్పేస్తే చాలు. సో ఇప్పుడైతే ఒకసారి హ్యాండ్తో అయితే ఇలా తీసేసుకున్నాను. మీరు అదే మిక్సీలో అనుకోండి, ఒక్క పల్స్ ఇవ్వండి చాలు. ఫస్ట్ గరగర తిప్పేయకుండా ఒక పల్స్ బ్యాక్వర్డ్ పల్స్ ఇస్తే ఈజీగా మెదిగిపోతుంది. ఇప్పుడు దాంట్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. రోట్లో ఇట్లా చేసుకున్నాను కదండి, మిక్సీలో కూడా అంతే అండి సేమ్. మిక్సీలో ఏంటంటే వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక్క పల్స్ ఇవ్వండి అంతే, ఎందుకంటే ఈజీగానే మెదిగిపోతాయి కాబట్టి. సో రోట్లో అయితే ఇట్లా వంకాయ ముక్కలు వేసేసుకుని ఇలా అయితే మెదుపుకుంటున్నాను. మీకు కొంచెం మెత్తగా కావాలి పచ్చడి అనుకుంటే మెత్తగా కూడా చేసుకోవచ్చు అండి. బట్ నా సజెషన్ ఏంటంటే కొంచెం పలుగ్గా ఉంటేనే బాగుంటుంది, అక్కడక్కడ ముక్కలు తగులుతా తినేటప్పుడు. అస్సలు జిగురు ఉండదండి ఇలా చేసుకుంటే వంకాయ పచ్చడి అనేది చాలా కమ్మగా ఉంటుంది.
ఇలా అయితే గ్రైండ్ చేసేసుకుంటున్నాను చూడండి. అదే మిక్సీ అనుకోండి, ఫస్ట్ నేను చూపించినట్టు టమాటా పచ్చిమిర్చి కూడా పలుకుగా గ్రైండ్ చేసుకుని తర్వాత వంకాయ ముక్కలు వేసుకొని ఒక్క పల్స్ ఇవ్వండి అంతే. గిరగిరా తిప్పేస్తే బాగోదండి పచ్చడి అనేది, ఇలా కొంచెం పలుగ్గా ఉంటేనే బాగుంటుంది. సో ఈ స్టేజ్లో అయితే ఇంక నేను ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా, ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు పెట్టేసుకున్నామండి. తాలింపే మంచి ఫ్లేవర్ అండి పచ్చడికి, కొంచెం డిఫరెంట్గానే ట్రై చేస్తున్నాను. మీకు కనుక ఈ పచ్చడిలో పల్లీలు నచ్చినట్టయితే వేపుకున్న పల్లీలు కూడా వేసుకోవచ్చు అండి నూరుకునేటప్పుడు. బట్ నేను పల్లీలు ఏంటంటే కొంచెం ఇలా తాలింపులో వేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టుకున్నానండి. బాండి హీట్ అయిన తర్వాత ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను చిన్న స్పూన్తో. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇట్లా దంచి పెట్టుకున్న పల్లీలు అయితే వేసుకున్నానండి. పల్లీలు కొంచెం లైట్గా అలా కలర్ చేంజ్ అయిన తర్వాత అంటే పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అయితే వేసుకున్నానండి. ఇక్కడే మీకు నచ్చినట్టయితే ఒక ఎండుమిర్చి కూడా వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసేసుకొని ఒక్కసారి అయితే అలా మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు తాలింపు కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడైతే దంచి పెట్టుకుని ఒక 4-5 వెల్లుల్లి వేసుకొని, వెల్లుల్లి కూడా లైట్గా కొంచెం అలా ఫ్రై చేసేసుకొని కట్ చేసి పెట్టుకుని ఒక పెద్ద ఉల్లిపాయ అయితే వేసుకోండి. ఉల్లిపాయ వేసుకోవడం వల్ల ఈ పచ్చడికి అక్కడక్కడ క్రంచిగా తగులుతా చాలా బాగుంటుందండి పచ్చడి అనేది. కొంచెం పసుపు వేసేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేయండి అంతే. ఎక్కువ ఫ్రై చేయకండి ఉల్లిపాయ అనేది, జస్ట్ అలా మగ్గితే సరిపోతుంది ఆయిల్లో పచ్చి స్మెల్ పోయే వరకు. ఉల్లిపాయ అనేది మెత్తబడింది చూడండి. ఇలా మెత్తబడిన తర్వాత దాంట్లో 1/2 టీ స్పూన్ అంతా ఇంగువ వేసుకోండి. ఇంగువ మాత్రం ఎవరు స్కిప్ చేయొద్దండి, చాలా టేస్ట్ బాగా వచ్చింది ఇంగువ వేసుకోవడం వల్ల. ఒక్కసారి అలా మిక్స్ చేసేసి ఫ్లేమ్ని అయితే ఆఫ్ చేసేయండి. ఈ తాలింపు అనేది పచ్చళ్ళలో వేసేసుకొని గిరా దిప్పేసేయండి. ఇంకా అంతే అండి, టేస్టీ వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఒక్కసారి అయితే ఇలా నా స్టైల్లో వంకాయ రోటి పచ్చడి అనేది ట్రై చేసి చూడండి. మీరు చూసారు కదండి, నేను తర్వాత ఉల్లిపాయలు అవన్నీ యాడ్ చేశాను కాబట్టి కొంచెం ఉప్పు కారాలు అనేవి చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. అందుకే ముందే కొంచెం పచ్చిమిర్చి ఘాటు అనేది ఎక్కువ వేసుకోండి, అప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తాం కాబట్టి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ రెసిపీ నచ్చిందండి, ఇంకెందుకంటే ఆలస్యం, రేపే ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది నా కామెంట్ బాక్స్ ద్వారా ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.